హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి వ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే 7 శనివారాల వ్రతం మొదటి వారం పూజా విధానం. ఇప్పుడు మనం పూజ ఎలా చేసుకున్నామో చూద్దాం. ముందుగా మనం పూజ చేసుకునే ప్లేస్లో పసుపుతో అలికి చక్కగా ముగ్గు వేసుకొని అందులో పసుపు కుంకుమ అక్షంతలు వేసుకుందాం. ఇప్పుడు పీఠం ఏర్పాటు చేసుకోవడానికి ఒక పీటను తీసుకొని దానిని పసుపుతో అలికి చక్కగా ముగ్గు వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసుకుందాం. ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకున్న పీఠం పైన పసుపు రంగు వస్త్రాన్ని వేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మీదేవి సమేతంగా ఉన్న ఫోటోని తీసుకొని గంధం కుంకుమ అలంకరించుకొని పీఠం పైన పెట్టుకుందాం. ఇప్పుడు ముడుపు కట్టడానికి ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకొని దానికి పసుపు రాసి ఇప్పుడు అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు తులసి దళం జవ్వాది పొడి పచ్చకర్పూరం వేసుకోవాలి. మనం కానుక వేసుకోవాలనుకున్న డబ్బులు పూలు వేసుకొని ముడుపు కట్టుకోవాలి. మనం కట్టుకున్న ముడుపుకి గోవింద నామాలు పెట్టుకుందాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారికి పెట్టుకోవడానికి పిండి దీపాలు సిద్ధం చేసుకొని గంధం కుంకుమతో గోవింద నామాలు పెట్టుకుంటున్నాము. తరువాత విఘ్నేశ్వరుడిని పూజించుకోవడానికి తమలపాకు పెట్టుకొని అందులో పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని వినాయకుని విగ్రహాన్ని పెట్టుకున్నాను. తర్వాత మా దగ్గర ఒక చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. అది పెట్టుకోవడానికి తమలపాకు వేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని ఆ విగ్రహం కూడా పెట్టుకున్నాము. తర్వాత మనం ఇందాక కట్టుకున్న ముడుపును కూడా అక్కడ పెట్టుకుంటున్నాము. తర్వాత వెంకటేశ్వరుడికి ఎంతో ఇష్టమైన తులసిమాల పూలమాలని అలంకరించుకుంటున్నాము. అలాగే వస్త్రం కూడా అలంకరించుకున్నాము. ఇప్పుడు పిండి దీపాలు పెట్టుకోవడానికి తమలపాకులను అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు తమలపాకుల పైన మనం సిద్ధం చేసుకున్న పిండి దీపాలను పెట్టుకుందాము. ఇప్పుడు దీపాలు పెట్టుకోవడానికి వాటిలో నూనెను పోసుకుందాం. ఇప్పుడు మనం చేసుకున్న పిండి దీపాలను వెలిగించుకుందాం.
ముందుగా మనం ఏ పూజ చేసుకున్నా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి కాబట్టి విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుందాం. ఇప్పుడు ఆ విఘ్నేశ్వరుడికి హారతి ఇచ్చి ధూపం సమర్పించి నైవేద్యం కూడా సమర్పించుకుందాం. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి గోవింద నామాలు చదువుతూ అక్షంతలతో పూజను చేసుకుందాం. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు చదువుతూ పూజను చేసుకుందాం. ఇప్పుడు స్వామివారికి హారతి ఇచ్చుకుందాం. ఇప్పుడు శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరాలు చదువుతూ అక్షంతలతో పూలతో పూజని చేసుకుందాం. ఇప్పుడు మనం అమ్మవారికి హారతి ఇచ్చుకొని ధూపం సమర్పించుకుందాం. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతకథ చదవడం అయ్యాక ఇప్పుడు మనం 7 శనివారాల వ్రతకథ చదువుతూ అక్షింతలతో పూజను చేసుకుందాం. హారతి ఇచ్చుకొని ధూపం సమర్పించుకొని అలాగే మనం చేసుకున్న నైవేద్యాలను కూడా వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించుకుందాం. ఇప్పుడు కొబ్బరికాయను కొట్టుకుందాం. ఇదండి మా 7 శనివారాల వ్రతం మొదటి వారం పూజ అయితే ఇలా జరిగింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.